నమస్తే, వెల్కమ్ టు రచ్చ మీడియా. పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని తాడేపల్లిగూడెంలో పండగ వాతావరణం నెలకొంది. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర రైతు విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డీ రఘురాం నాయుడు ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రఘురాం నాయుడు నివాసం నుంచి పెంటపాడు వరకు అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో బైక్, కార్లతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం పెంటపాడు బెలమపేటలో కేక్ కట్ చేసి జగన్ కి శుభాకాంక్షలు తెలిపారు. సేవలో భాగంగా పడాల వృద్ధాశ్రమంలో వృద్ధులతో కలిసి కేక్ కట్ చేసి వారికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వడ్డీ రఘురాం నాయుడు మాట్లాడుతూ, జగన్ ఇచ్చిన మాట తప్పని మడమ తిప్పని నేత అని, పేదవాడి సంతోషం కోసమే ఆయన నిరంతరం తప్పించారని కొనియాడారు. ఢిల్లీని సైతం గడగడలాడించే ధైర్యం ఆయన సొంతమని, రాబోయే ఎన్నికల్లో జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పిల్లల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రభుత్వం చేపట్టిన వివిధ ఆరోగ్య కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. తాడేపల్లిగూడెం పట్టణంలోని 28వ వార్డు కరికట్ల అర్బన్ హెల్త్ సెంటర్లో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు వ్యయించేసి పల్స్ పోలియో తదితర ఆరోగ్య కార్యక్రమాలు నిర్వహిస్తోందని, ఈ కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, చాపల రమేష్, పుల్లా బాబీ, పాలూరి వెంకటేశ్వరరావు, మెడికల్ సిబ్బంది, గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది, జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా మన తాడేపల్లిగూడెం పురపాలక సంఘంలో పల్స్ పోలియో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మన తాడేపల్లిగూడెంలో 0 to 5 years పిల్లలందరికీ కూడా ఈ పోలియో డ్రాప్స్ వేసి పోలియో నిర్మూలన అనేది, అంటే పోలియో రాకుండా మనం కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది కనుక ప్రతి ఒక్కరు కూడా గమనించి ఈరోజు ఈ కడకట్ల అర్బన్ హెల్త్ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, ప్రభుత్వ ఇప్పు వారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. సిబ్బందికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా 0 to 5 years పిల్లలందరికీ కూడా ఈ డ్రాప్స్ వేయడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఉన్న పిల్లలందరికీ కూడా 0 to 5 years ఉన్న పిల్లలందరినీ కూడా తీసుకొచ్చి ఈరోజు పల్స్ పోలియో సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మరి పోలియో డ్రాప్స్ వేసి ఏ పిల్లల్లో కూడా పోలియో బారిన పడకూడదు అనేది గత ఎప్పటి నుంచో ప్రభుత్వం అమలు చేస్తున్నప్పుడు కూడా మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రతి ఇంట్లో కూడా మరి పోలియో డ్రాప్స్ వేయాలి, అది వెరిఫికేషన్ చేయమని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఈ తాడేపల్లిలో 59 సెంటర్లను మనం ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా 59 సెంటర్లు వినియోగించుకోండి. మన ఇంటికి వస్తారు కదా అనేది మంచి పద్ధతి కాదు. మనం వెళ్ళి ఇచ్చిన ఫెసిలిటీ ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో దాన్ని వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైనా మరి లెగలేని వాళ్ళు అలాంటివి ఉంటే మీరు కమిషనర్ గారు తెలియజేయండి. కమిషనర్ గారు ఒకళ్ళిద్దరు అలాంటి అవకాశం ఉంటే చేస్తారు. ఇది మన బాధ్యత. మన పిల్లల ఆరోగ్యం కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వానికంటే కూడా తల్లిదండ్రులకు ఉంది. కాబట్టి ఈ పోలియో డ్రాప్స్ అనేవి వేస్తే తప్పకుండా పోలియో రాదు. కాబట్టి చాలామంది చూస్తూ ఉన్నాం ఇవాళ పోలియోతో పిల్లలు ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారు, నడవలేక, కూర్చోలేక, నిలబడలేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అది మన తల్లిదండ్రులు చేసే నిర్లక్ష్యం. ఆ నిర్లక్ష్యానికి గురి చేయకండి. పిల్లలు విచ్చలవిడి దోపిడీకి కూటమి ప్రభుత్వం తలుపులు తెరిచిందని మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ ద్వారా కోట్ల రూపాయలు దోచుకోవడానికి చంద్రబాబు, పవన్ స్కెచ్ వేశారన్నారు. యోగి పరిపాలన తీసుకొస్తానంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన విరుచుకుపడ్డారు. కోట్లు దోచుకుంటున్న కూటమి ఎమ్మెల్యేలపై దృష్టి సారించకుండా ఎదుటివారిని విమర్శించేందుకు సిద్ధమై ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. అసలు పవన్ కళ్యాణ్ పార్టీకి సిద్ధాంతాలున్నాయా? ఉంటే ఏంటో చెప్పాలన్నారు. గ్రామ సచివాలయంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో తాము నిర్మిస్తే స్వర్ణ గ్రామంగా ఎందుకు మార్చారో చెప్పాలన్నారు. సూపర్ 6 పథకాలు అట్టర్ ఫ్లాప్ అయిన నేపథ్యంలో దిక్కుతోచని స్థితిలో కూటమి ప్రభుత్వం ఉందన్నారు. ఈ కార్యక్రమంపై వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
ఇవ్వండి వాళ్ళందరూ పట్టుకో పట్టుకో జగన్ గారు రోజు పుట్టిన గారు పంపారు. అవు 1 by 1 తిరిగినా అన్ని కవర్ అవుతాయి. చెప్పండి. పిల్లల ముందుకు వచ్చి నువ్వు మాట్లాడు మా అయిపోయింది వాయిస్ తీసుకో 53. అందరికీ నమస్కారం అమ్మా. ఈరోజు మీకు అందరూ తెలుసు కదా మన ఇల్లు ఎవరు కట్టారు? జగన్మోహన్ రెడ్డి గారి 53వ పుట్టినరోజు సందర్భంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మన కొట్టి సత్యనారాయణ గారి ఆశీస్సుల మేరకు మన వైఎస్ఆర్సీపీ నాయకులు మన శాంతకుమార్ గారు, అలాగే తమ్ముడు లంక రాజేష్, మురళీ గారు, మస్తాన్ గారు, జొన్నల సత్యనారాయణ కేఎస్ఎన్ గారు కేఎస్ఎన్ కాలనీ నుంచి మరి వాళ్ళ మన ఎస్టీ కాలనీకి ఆయన పుట్టినరోజు సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమి చేశారో మనందరికీ తెలుసు. ఎందుకంటే ఇవాళ మన బిడ్డలు కాస్త చదువుతున్నారంటే అమ్మఒడి పథకం వల్ల మన బిడ్డలు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్టీ గిరిజనులు యానాదులు చదువుకున్నారంటే అమ్మఒడి పథకం వల్ల. మనం ఎన్ని బాధలు పడ్డామో ఈ ప్రాంతంలోకి వచ్చి 20 ఏళ్ళు గుడిసెల్లో నివసించాం. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల వాళ్ళు మనకి 60 లక్షల రూపాయలు రోడ్డు వేశారు, 7 లక్షల రూపాయలకి కరెంటు ఇచ్చారు, వెలుగునిచ్చారు. అలాగే మనకి దగ్గరగా 60 లక్షల రూపాయలతో మనకి 33 గృహాలు కట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు. అలాంటి వ్యక్తులు మనం మర్చిపోకూడదు. మరి ఈరోజు కూడా సాయంత్రం కేక్ ఎమ్మెల్యే గారు పంపించారు కాబట్టి కేక్ వచ్చింది. జై జగన్, జై జగన్, నాయకత్వం. చెప్తాను మీరందరూ కూడా చెయ్యెత్తి పిల్లలు కాబోయే రోజులు కాబోయే యువకులు ఈ రోజు మన మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు కాబట్టి ఇవాళ ఫ్రూట్స్ పంచుతున్నాం. అలాగే ఆయన పేదలపాటి పెన్నిది, ఆయన ఆశయాలన్నీ కూడా పేదలు బాగా చూస్తున్నారు కాబట్టి, అలాగే ఇక్కడ 32 ఇళ్ళు ఇచ్చారు మన జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ కూడా. అలాగే పేదలపాటి పెన్నిది, మనసున్న మహారాజు, అలాగే మన కొట్టి సత్యనారాయణ గారు ఫ్రూట్స్ అన్నీ పంపారు మన ఉప ముఖ్యమంత్రులు. అలాగే మీరందరూ కూడా సేకరించి
జై జగన్ జై జగన్ జై జగన్ కొట్టు సత్యనారాయణ గారు నాయకత్వం కొట్టు సత్యనారాయణ గారు నాయకత్వం ఏలూరు జిల్లా చింతలపూడి మండలం సీతానగరంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీతానగరం సర్పంచ్ గాయం మల్లేశ్వర్ నేతృత్వంలో కేక్ కట్ చేసి వైఎస్ జన్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కలకొండ రామారావు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఇంటికే మరి అన్ని పంపించిండురా మన కడుపు నింపి తను మురిసిండురా పేదోడి ప్రాణం ఇంత పెద్దగా వచ్చిన రోగం అని అడ్డు పట్టాడు బతకాలి పేదోడు పెద్దోయ నా తీరుగా ప్రేమ గల్ల మన జగనన్నరా ఏం తక్కువ చేసిండురా రాజన్న కొడుకు ఊరి పథకాన్ని పంపిండురా పేరింటి వరకు. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు. ఇది ఒక పెద్ద పండగ వాతావరణము. కులమతాలకు అతీతంగా, రాజకీయాల అతీతంగా అందరికీ పథకాలు అందించినటువంటి వ్యక్తి మన జగనన్న నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, మళ్ళీ సీఎంగా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జగన్ హ్యాపీ బర్త్డే జగన్ సార్ హ్యాపీ బర్త్డే జగన్ సార్ హ్యాపీ బర్త్డే జగన్ సార్ హ్యాపీ బర్త్డే గెలవడానికి సిద్ధమేనా మేమంతా సిద్ధమన్నా చేద్దాము యుద్ధమే 175 కొడతాం మనకెవడు అడ్డమే పేరింటికి కట్టావుగా అభివృద్ధి పట్టమే అన్న నీకు మల్ల చేస్తాం పట్టాభిషేకమే మురిసిన మన్నా ఈ చెండను మోసి మరిసిన మే కష్టం నీతో నడిసి అన్న చెల్లెళ్ళ అదే రకంగా అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు అందరికీ కూడా, మాతృమూర్తులందరికీ కూడా మరొక్కసారి నమస్కారం చేస్తూ, ఈ కార్యక్రమం మన అందరి కార్యక్రమం. ఎందుకంటే మన జీవితాల్లో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించినటువంటి మన ప్రియతమ నేత, జన హృదయ నేత, ప్రపంచమంతా కూడా పథకాలను మెచ్చుకున్నటువంటి ఆ వ్యక్తే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కసారి అందరం కూడా చప్పట్లతో అటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మనందరం కూడా ఒక పండుగలాగా చేసుకుంటూ, మీ వెనక మేమున్నాం, ఎన్నో జరుగుతుంటాయి, కానీ అవన్నిటినీ కూడా మర్చిపోయి మరలా సైనికుల్లాగా మీ వెంట ఉంటాం, మళ్ళీ పాత వైభవాన్ని చూస్తాం అనేటటువంటి భరోసాని ఇస్తూ ఈ కార్యక్రమాన్ని మనం చేసుకుంటున్నాం. మనందరి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వైసీపీ నాయకులు కొట్టు నాగేంద్ర ఆధ్వర్యంలో జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. సుబ్బారావుపేట మసీద్ సెంటర్, కొండై చెరువు వద్ద లార్డ్ ఆఫ్ లైఫ్ అనాథాశ్రమంలో జగన్ పుట్టినరోజు వేడుక సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద గర్భవతులకు, రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. అనంతరం పెంటపాడు మండలం పత్తిపాడు ఫుడ్ ఫ్యాట్స్ అండ్ ఫెర్టిలైజర్స్ అనాథాశ్రమంలో చిన్నారుల మధ్య జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. అక్కడ కేక్ కట్ చేసి చిన్నారులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాగేంద్ర మాట్లాడుతూ 2019లో నాటి ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడించి 151 సీట్లతో పార్టీని జగన్ అధికారంలోకి తీసుకొచ్చారన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారిని ధీటుగా ఆయన ఎదుర్కొన్నారన్నారు. ప్రజలందరికీ కోవిడ్ వ్యాక్సిన్ ఉచితంగా అందజేసిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు. రాష్ట్రానికి 17 మెడికల్ కళాశాలను తీసుకొచ్చి ప్రభుత్వ వైద్య విద్యను పేద విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చారన్నారు.
ప్రస్తుత ప్రభుత్వంలో మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటం చేస్తున్నారన్నారు. కోటి సంతకాల సేకరణ ద్వారా ప్రజా వ్యతిరేక వ్యక్తం అవుతుందన్నారు. 2029లో రానున్నది జగనన్న రాజ్యమని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కట్టా నాగరాజు, ముద్రగడ లలితకుమారి, చామన సూర్యచంద్రరావు, కనుపూరి ఉదయభాస్కర్, బొద్దాని శ్రీనివాస్, వైసీపీ యూత్ జిల్లా అధ్యక్షుడు అభిషేక్, జీవన్, అరమిలి రవి, రాజేష్, సారిపల్లి రమణ, వలి, సురేష్, కళ్యాణ్, మోహన్ కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో దృఢ నిశ్చయంతో పోలియో రహిత దేశంగా తీర్చిదిద్దాలని సదుద్దేశంతో చిన్నారులకు పోలియో చుక్కలు అందిస్తున్నారని, దీనిని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని చైల్డ్ హెల్త్ ఆఫీసర్ గంజి లత అన్నారు. దేశమంతా ఈ రోజు పల్స్ పోలియో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని, అందులో భాగంగా చింతలపూడి మండలంలోని సీతానగరం గ్రామంలో సిహెచ్ఓ గంజి లత చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. పోలియో వ్యాధిని పూర్తిగా నిర్మూలన చేయాలనే ఉద్దేశంతో చేపట్టిన ఈ కార్యక్రమం దేశమంతా జరుగుతుందని, మీ కుటుంబంలోని ఎవరైనా పిల్లలు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, అలా చేయడం వల్ల పిల్లలను పోలియో నుంచి కాపాడవచ్చని ఆమె తెలిపారు. సీతానగరం ప్రధాన రహదారి వెంబడి పల్స్ పోలియో కేంద్రం ఏర్పాటు చేశామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం కుమారి, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఇవి రచ్చ మీడియా న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.